గారితో మాట్లాడదాం. మాధవరెడ్డి గారు, పేర్ని నాని గారు మాట్లాడుతూ ఎవరైతే వైసీపీ కార్యకర్తలు అందరూ ఉన్నారో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, వీళ్ళ ఉడత ఊపులకి మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదని మాట్లాడుతున్నారు. పేర్ని నాని గారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు? వాడికి వాడికి వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్పాలన్న, మన సాఫ్ట్వేర్ చెప్తే అర్థం కాదు. అంటే వాళ్ళు ఒక వెధవ, సన్యాసి, హాఫ్ మైండ్ మంత్రులు అన్న వాళ్ళకి ఇంతకుముందు ఎక్స్ మంత్రులు, ఇంతకుముందు మంత్రి పదవి కూడా అర్హత లేని వాళ్ళు తీసుకొచ్చి మంత్రి పదవులు చేసిన వాళ్ళు, కనీసం ఒక మంత్రి ఎక్స్ మంత్రిగా కనీసానికి బాధ్యత ఉండాలన్న మాట్లాడుతున్నప్పుడు ఎవరి మీద పడితే అలా పడడం. మీరు 5 సంవత్సరాల్లో చేశారు, 5 సంవత్సరాల్లో నాణ్యత అడ్డు తగ్గిందని మనం చెప్పడం కదన్న, చాలా మంది భక్తులు చెప్తున్నారు. రైట్, దానిలో నాణ్యత తగ్గింది, అలా ఇంక్రిమెంట్స్ క్వాలిటీ లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాయి డిక్లరేషన్ లో ఏదో మీకు క్లియర్ గా చూడొచ్చు అన్న. సో ఆయన చెప్పిన దాంట్లో ఏంటి అంటే అన్ని మతాలను గౌరవిద్దాం, మన సనాతన ధర్మాన్ని కాపాడదాం అని చెప్పారు తప్ప వేరే మతాలను తక్కువ చేద్దాము అలా అని ఏమి చెప్పలేదన్న దాంట్లో. సో నేనేమంటున్నా, ప్రతి ఒక్క హిందువు కూడా ఆ డిక్లరేషన్ ప్రతిజ్ఞలో చెయ్యాలన్న. ప్రతి ఒక్కరు ఎవరైతే నిన్న పార్టిసిపేట్ చేయలేదో మేము కూడా చాలా ప్లేసుల్లో కనెక్ట్ చేస్తున్నాం అన్న వారాయి ప్రతిజ్ఞలు. ఎందుకంటే ప్రతి ఒక్క హిందువుకు కూడా తెలవాలి. ఎందుకంటే మన హిందూ దేవాలయాలు లాస్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో చాలా దేవాలయాల పైన చాలా దాడులు జరిగినాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానా, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డిసిజన్ వల్ల ఈరోజు తెలంగాణలోని అన్ని దేవాలయాల్లో కూడా మన విజయ గీ మాత్రమే వాడాలని ఒక జీవో రిలీజ్ చేశారన్న. సో ఇదంతా ఎక్కడి నుంచి మార్పు స్టార్ట్ అయిందంటే ఎవరో ఒకరు ముందు తీసుకోవాలి. సో హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి, హైందవ ధర్మాన్ని కాపాడడానికి ఖచ్చితంగా ఎవరో ఒకరు ముందు అడుగు వేయాలి. అందులో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉండడం చాలా మాకు అభినందించవలసిన అవసరం. అలాంటి వ్యక్తితో మేము జర్నీ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇలాంటి వైసీపీ వాళ్ళు రాజకీయాల కోసం దేవుని లాగొద్దన్న, రాజకీయాలు దేవుని డిబేట్గా చేసి చూడాలి. రాజకీయ లబ్ధి కోసము మన హిందూ ధర్మాన్ని పక్క పెట్టడము, మన హిందువులని కించపరిచినట్టు మాట్లాడడము, హిందూ భావజాలను పక్క పెట్టి మాట్లాడడం, ఇలాంటి పనులు చేయకూడదన్న. ఎందుకంటే రాజకీయాలలో ఉన్నప్పుడు హిందువుల మనోభావాజాలు దెబ్బలు తినకుండా చూడాలన్న. ఎందుకంటే నువ్వు క్రైస్తవ మతడివి, నువ్వు బైబుల్ చదువుతా నువ్వే ఒప్పుకున్నావు, సరే మేము కూడా క్రైస్తవులని అందరినీ కూడా గౌరవిస్తామన్నా. కాకపోతే హిందువులని భావజాలను ఇబ్బంది పెట్టొద్దన్న, భంగం కలిగేలాగా మీరు మాటలు ఉన్నాయి. ఇప్పటికైనా మీరు వెనక్కి తీసుకోండి. పెనాని నాని గారు, 2-3 ఉంటారన్న, రోజా గారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం పని పాట లేదు, అలా కూర్చుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు బాగా తిడితే వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ అన్నట్టు కాంపిటీషన్ పెట్టినట్టు తిడతారన్న. వాళ్ళ పనే తిట్టడం, ఇంకా అంతకు మించి ఇంకా ఏం లేదు. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మాతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు స్థానంలో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ చేశారు తిరుపతిలో సభ, మీరు కూడా చూసే